15 కిలోల చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం దీన్ని. చికెన్ కర్రీకి కావాల్సిన దినుసులు ఇక్కడే ఉన్నాయండి, చూసుకోవచ్చు. 15 కిలోల చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. ఇందులోకి వచ్చేసి మనం 65 గ్రామ్స్ చిల్లీ పౌడరు, 10 గ్రామ్స్ పసుపు, ఒక 100 గ్రాములు సాల్ట్ వేసి 1 కిలో కర్డ్ వేసి మిక్స్ చేసి పెట్టామండి. ఇది హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. 1 లీటర్ వరకు ఆయిల్ పోసుకుందామండి. 100 గ్రాములు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. 3 కిలోల ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అనేది మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. దాని తర్వాత మిగతా మసాలాలు వేసుకుందాము. అప్పటి వరకు బాగా వేపుకోవాలి. 750 గ్రాములు గార్లిక్ పేస్ట్ అండి, 500 గ్రామ్స్ జింజర్ పేస్ట్ వేసుకుందాము. ఇది బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు 500 గ్రామ్స్ మనము టమాటో వేసుకున్నాము, సన్నగా చేసుకోండి. పసుపు ఒక 10 గ్రాములు వేసుకున్నాము. పుదీనా కొత్తిమీర ఒక్కొక్క కట్ట వేసుకున్నాము. టోటల్ 135 గ్రామ్స్లో మనము 65 గ్రామ్స్ చికెన్ మ్యారినేషన్ కోసం యూజ్ చేసామండి. మిగతా 65 గ్రామ్స్ కారపొడి వేసుకున్నాము. సేమ్ 130 గ్రామ్స్ కొరియాండర్ పౌడర్ కూడా వేసుకున్నామండి. 40 గ్రామ్స్ గరం మసాలాలో ఇప్పుడు మనం ఒక 30 గ్రామ్స్ అంత గరం మసాలా వేసుకుందాం. 10 గ్రామ్స్ లాస్ట్లో యూజ్ చేసుకుందాం. సాల్ట్ టోటల్గా 200 గ్రామ్స్ యూజ్ చేసామండి. ఇప్పుడు మనము 100 గ్రామ్స్ మ్యారినేషన్ కోసం ఈ 100 గ్రామ్స్ కర్రీలో వేసుకునేదానికి చూసుకోవచ్చు. మసాలాలు అంతా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న 15 కిలోల చికెన్ వేసేసుకుందాం. చూసుకోవచ్చండి, మంచి కలర్ఫుల్గా తయారవుతుంది కర్రీ అనేది. క్యాటరింగ్ స్పెషల్ అండి ఈ కర్రీ. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనమాట. సూపర్గా వస్తుంది. 6 లీటర్లు హాట్ వాటర్ పోసుకుందామండి కర్రీకి. 50% వరకు బాయిల్ అయిపోయిందండి. ఇంకో 10 to 15% బాయిల్ అయిన తర్వాత మనం పేస్ట్ అనేది వేసుకున్నాము. స్మెల్ అయితే అదిరిపోతుందండి, ఎక్సలెంట్గా వస్తుంది. 400 గ్రామ్స్ కాజు, 50 గ్రామ్స్ గసగసాలు, 100 గ్రాములు ఎండు కొబ్బరి అండి. ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నది. ఇప్పుడు వేసేసుకున్నాము. ఇప్పుడు ఫైనల్గా మిగిలిన మన గరం మసాలా వేసేసుకున్నామండి. ఏ నాన్ వెజ్ కర్రీలోనైనా ఫైనల్ టచ్ మిరియాల పొడి వేస్తే ఆ టేస్టే వేరబ్బా, అదిరిపోతుందండి స్మెల్. లాస్ట్ కొత్తిమీర వేసి ఇంకా దింపేసుకోవడమే. సూపర్ గుమగుమలే.